అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నాను. చలో ఇవాళ ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి ఏం కథ అనేది ఒకసారి మనం అరుచుకొని వద్దాం. రైట్, ఇగో ఏంటంటే భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం రాబోతున్నదా అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. సింధు జల ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ సింధు జల ఒప్పందాలను రద్దు చేసుకుంటా నిర్ణయం తీసుకున్నది భారతదేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సింధు నది జలాల కింద దాదాపు 6 ఉపనదులు ఉంటాయి. 3 నదులకు ఇక జలాల విస్తీర్ణాన్ని బట్టి లేకపోతే జలాల క్వాంటిటీని బట్టి వాటిని 80-20% పంపకాలు చేయాలని చెప్పేసి 1960లో సెప్టెంబర్ 19 తారీఖు నాడు అప్పటి ప్రధానులు ఎవరైతే ఉంటారో అటు పాకిస్తాన్ ప్రధాని కానీ ఇటు జవహర్లాల్ నెహ్రూ, భారతదేశం ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో మొత్తం మీద ప్రపంచ బ్యాంకును మధ్యలో పెట్టి వరల్డ్ బ్యాంకును మధ్యలో పెట్టి ఈ సింధు నది జల ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సింధు నది జల ఒప్పందాల రద్దుతోని పాకిస్తాను తీవ్రమైన ఏమంటారు జల కరువులో వాళ్ళకి ఇక నీళ్ళు ఉండే ఆ కరువులో కొట్టుమిట్టాడుతుంది. ఇక దానికి పాకిస్తాన్ కూడా ఏం తగ్గలే. సిమ్లా ఒప్పందం ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు కూడా ముంగడికి పోతా ఉన్నారు. సిమ్లా శాంతి ఒప్పందం ఏదైతే ఉన్నదో ఆ సిమ్లా శాంతి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని చెప్పేసి అక్కడ కాల్పులు మొదలు పెట్టిరని ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. దాదాపు తాజాగా సమాచారం మనకు ఏంటంటే కాల్పులు ఎల్ఓసి దగ్గర కాల్పులు మొదలుపెట్టింది పాకిస్తాన్ అని చెప్పేసి ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. ఎల్ఓసి దగ్గర కాల్పులు మొదలుపెట్టింది భారత సైన్యం దాన్ని తిప్పుకొట్టింది అని చెప్పేసి ఇక్కడ మనకు ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. సిమ్లా శాంతి ఒప్పందం ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నది. ఈ పెహల్గాంలో దాడి జరిగిన నేపథ్యంలో 26 మంది భారతీయులు దుర్మరణం పాలైనరు. అవి మా ఉగ్రవాద సంస్థని అని చెప్పేసి పాకిస్తాన్కి చెందిన ఉగ్రవాద సంస్థలు ఒప్పుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సిమ్లా శాంతి ఒప్పందం లేదా సిమ్లా ఒప్పందం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్యలో 1972 జూలై 2 హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో కుదిరింది చారిత్రాత్మక ఒప్పందం. 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ స్వాతంత్ర సంగ్రామంలో భారత్ మద్దతు ఇవ్వడంతో తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా ఏర్పడింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓటమి తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. భారత ప్రధాని ఇందిరాగాంధీ మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేసిండ్రు. ప్రధాన అంశాలు ఏంటంటే ఇరు దేశాల మధ్య ఘర్షణలు మరియు శత్రుత్వానికి స్వస్తి పలికి శాంతియుత సంబంధాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సిమ్లా ఒప్పందము మెయిన్ అంశము, ప్రధాన అంశము. నియంత్రణ రేఖ ఎల్ఓసి ఏదైతే ఉన్నదో నియంత్రణ రేఖ అక్కడ 1971 డిసెంబర్ కాల్పుల విరమణ రేఖను నియంత్రణ రేఖగా గుర్తించారు. ఈ రేఖను ఏకపక్షంగా ఏ దేశం మార్చకూడదని నిర్ణయించిండ్రు. ఈ కాల్పుల తర్వాత ఒక నియంత్రణ రేఖను పెట్టుకున్నారు. ఆ నియంత్రణ రేఖను ఏ దేశం కూడా మార్చద్దు అని చెప్పేసి ఈ సిమ్లా శాంతి ఒప్పందం ఉన్నదో ఈ సిమ్లా శాంతి ఒప్పందంలో నిర్ణయం తీసుకున్నారు. ద్వైపాక్షిక పరిష్కారం వివాదాలను మూడో పక్ష జోక్యం లేకుండా ఇరు దేశాలు ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని అంగీకరించినాయి. ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ఎట్లా మొదలైనా మనకు తెలుసు. ఇరు దేశాలు ఇన్వాల్వ్మెంట్ అవుడుతోని అది చిలికి గాలివానైనట్లు మొదటి ప్రపంచ యుద్ధం కానీ రెండో ప్రపంచ యుద్ధం కానీ ఇట్లనే మొత్తం మీద మొదలై ఒక విధ్వంసాన్ని సృష్టించినాయి. ఈ తర్వాత ఏమైంది అనంటే 2 దేశాల మధ్య ఏదైనా లొల్లు వచ్చినప్పుడు ఆ 2 దేశాలు ద్వైపాక్షికంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండానే వాళ్ళు శాంతియుతంగా ముంగడికి పోవాలి అని చెప్పేసి ఈ సిమ్లా శాంతి ఒప్పందం చెప్తుంది. బంగ్లాదేశ్ గుర్తింపు ఈ ఒప్పందం ద్వారా పాకిస్తాన్ బంగ్లాదేశ్ను స్వతంత్ర దేశంగా గుర్తించింది. సార్వభౌమత్వం మరియు ఐక్యరాజ్య సమితి ఇరు దేశాలు పరస్పర ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వాన్ని గౌరవించాలని ఐక్యరాజ్య సమితి చార్టర్ను పాటించాలని అంగీకరించినాయి. ఈ ఒప్పందం నేపథ్యం ఏంటంటే 1971 యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయి సుమారు 90,000 మంది సైనికులు భారత ఆర్మీకి లొంగిపోయారు. ఈ ఒప్పందం ద్వారా ఆ ఖైదీలను విడుదల చేయడం, శాంతిని పునరుద్ధరించడం జరిగింది. అయితే భుట్టో లైన్ ఆఫ్ కంట్రోల్ను శాశ్వత సరిహద్దుగా గుర్తించే విషయంలో అధికారికంగా ఒప్పుకోలేదు. ఇది భవిష్యత్తులో వివాదాస్పదంగా మారింది. ఇక సిమ్లా
ఒప్పందం భారత్ పాక్ సంబంధాలలో ఒక మైలురాయి అయినప్పటికీ దీన్ని పూర్తి అమలు సవాళ్లతో కూడుకున్నది. ఇరు దేశాల మధ్య శాంతి మరియు సహకారం కోసం ఈ ఒప్పందం ఒక ఆధారం అయినప్పటికీ రాజకీయ సైనిక విభేదాలు దీని ప్రభావితాన్ని పరిమితం చేశాయని చెప్పేసి ఇక మొత్తం మీద ఏదైతే సింధు నది జలాల ఒప్పందం ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేయడంతో పాకిస్తాన్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయం ఏంటంటే ఈ సిమ్లా శాంతి ఒప్పందం ఏదైతే ఉన్నదో ఇది శాంతియుతంగా సామరస్యపూర్వకంగా ముంగడిపోవాలని సూచిస్తుంది. ఈ సిమ్లా శాంతి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది. సిమ్లా శాంతి ఒప్పందాన్ని ఎత్తేస్తున్నామని చెప్పేసి పాకిస్తాన్ నిర్ణయం తీసుకున్నది. వాళ్ళ దేశం నుంచి వాళ్ళ గగనతలం నుంచి వచ్చే విమానాలు కానీ లేకపోతే ఇంకేవైనా వాళ్ళ గగనతలం నుంచి ఎగరనీయము, మా గగనతలం నుంచి ఎగిరిపోకుండా నిర్ణయం తీసుకున్నాం మేమని చెప్పేసి ఎక్కడి నుంచి పోయినా మంచుకుండదని చెప్పేసి పాకిస్తాన్ కూడా నిర్ణయం తీసుకున్నది. మరి ఎందుకు బాధ అవుతుంది? ఉగ్రవాదులు టెర్రరిస్టులు అనేటోళ్ళు ఇనబడకుండా చేయాలి, వాళ్ళని లేకుండా చేయాలని చెప్పేసి ఒక ఆపరేషన్ పెట్టుకున్నది భారత సర్కార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా. దీన్ని ఇప్పుడు దేశ రక్షణకు అవసరం, ఇది ఇప్పుడు దేశ శాంతి భద్రతలకు సంబంధించిన అంశం. దీన్ని కూడా కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నది. ఇది దేశ ప్రజల భవిష్యత్తు, దేశ రక్షణ కోసం ఆలోచించే అంశము. ఇప్పుడు అక్కడ సిబ్బంది నిర్లక్ష్యమా అది ఇది అని పక్కకు పెట్టుండ్రి. అమిత్ షా నిన్న ఒప్పుకున్నాడు. ఏం ఒప్పుకున్నారంటే అవును అక్కడ మరి తప్పిదం జరిగింది, కొంచెము అలర్ట్గా ఉండేదండి అని చెప్పేసి అమిత్ షా కూడా ఒప్పుకున్నారంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఎట్లా ముంగడిపోవాలి. కాంగ్రెస్ నాయకులు దీన్ని రాజకీయం చేయాలని ఎందుకు చూస్తూ ఉన్నారు? ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నది, శాంతి ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్. రాబోయే రోజులల్లో మరి ఏమైతుంది ఏం కథ అని అర్థమైతలేదు. మొత్తం మీద వాళ్ళు చావు దెబ్బ కొట్టిండ్రు, వాళ్ళు హింసాత్మకమైన చర్యలు తీసుకున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. కానీ ఇక్కడ చాకచక్యంగా తిప్పికొట్టాలని చూసిండ్రు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఏవైతే మరి వాళ్ళు కూడా కొన్ని ఒప్పందాలు ఉన్నాయి కదా, ఎల్ఓసి ఏదైతే ఉన్నదో నియంత్రణ రేఖ ఉన్నదో వీటిని రద్దు చేసుకుంటారు, లేకపోతే మరి ఏమనుకున్నారో ఏం కథనో. రెండు వైపులా ఒక దేశానికి ఎన్ని ఒప్పందాలు ఉంటాయో రెండో దేశానికి కూడా అన్ని ఒప్పందాలు ఉంటాయి. మరి వాళ్ళు అవి రద్దు చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఏర్పడతాయని ఆలోచించందే ఈ నిర్ణయం తీసుకున్నారా? ఎంతో కొంత ఆలోచించుంటారు కదా. మరి ఏం జరగబోతా ఉన్నది, దేశంలో ఎట్లాంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి అనేది మనం రేపు చూడొచ్చు. ఇది రివర్స్ గేర్ అయిందని చెప్పుకోవాలి. మొత్తం మీద మొన్నటిదాకా అమెరికా చైనా మధ్య యుద్ధం రాబోతుందా ఆ టారిఫ్ల ఉద్దేశంలో అని చెప్పేసి ముచ్చట్లు వినబడ్డాయి. కాకపోతే ఇక్కడ ఉగ్రవాదులను అంతం చేస్తాము, ఉగ్రవాదులని ముచ్చట వినబడకుండా చేస్తామని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక నిర్ణయం తీసుకొని ముంగడికి పోతే మరి పాకిస్తాన్ వాళ్ళకు ఎందుకు అంత అవస్థ అవుతుందో అర్థమైతలేదు. అంటే వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారా, ఒప్పుకుంటున్నారా? దీన్ని బట్టి చూస్తే ఉగ్రవాదం అంటే పాకిస్తాన్ అంటే ఉగ్రవాదం అనే కాడికి తెచ్చుకుంటున్నారా అనే అంశాలు ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఇవాళ ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయి చూసినట్లయితే మనకి ఇక్కడ ప్రధానంగా కనబడుతున్న వార్తలు ఏందయ్యా అంటే ఇక్కడ చూడొచ్చు మనం. ప్రధానంగా మనకు కనబడుతున్న వార్తలు ఒక నిమిషం రైట్. ప్రధానంగా మనకు కనబడుతున్న వార్తలు ఇక్కడ చూడొచ్చు మనము. పాక్ బందీగా మన జవాను పాపము ఐపీఎఫ్ జవాను ఈయన పాపము ఏమైందో ఏం కథనో మరి ఏందో ఏం కథనో తెలియదు కానీ అది ఏదైతే లైన్ దాటిండట, బార్డర్ దాటిండట, పాక్ బార్డర్ దాటిండట, అనవసరంగా మా దాంట్లోకి ఎంటర్ అయ్యిండు అని చెప్పేసి పొరపాటున దేశ సరిహద్దు దాటి పాకిస్తాన్ రేంజర్లకు చిక్కిన బిఎస్ఎఫ్ 182 బెటాలియన్కి సంబంధించి బిఎస్ఎఫ్ జవాను పీకే సింగ్ వాళ్ళకు చిక్కిండు. పాపము వాళ్ళట కావాల్సుకొని చొరబడ్డాడు మా దేశంలోకి అని చెప్పేసి వాళ్ళు బంధించిరట. మరి ఆయనను విడుదల చేస్తారా ఏందో తెలియదు. ఈయన విడుదల కోసమై పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ జవాన్ను సురక్షితంగా మన దేశానికి రప్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఎట్లాంటి చర్యలు ఉంటాయి ఏం కథ అనేది అది రేపు మనం చూడొచ్చు. బీహార్ ఎన్నికల ముందస్తు సభలో మోదీ అని చెప్పేసి ఇక్కడ బీహార్లోని మధుబనిలో జరిగిన ర్యాలీలో సభా వేదికపై ప్రధాని మోదీ బీహార్ సీఎం నితీష్ కుమార్ అని చెప్పేసి వాళ్ళు నవ్వుకుంటా మాట్లాడించుకున్నారు. ఈ అంశం ఇక్కడ చూస్తా ఉన్నాం. గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి పహల్గామ్ ఉగ్రదాడి గురించి వివరిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. నిన్న ఏదైతే సమావేశం జరిగిందో ఆ సమావేశంలో అమిత్ షా ఒప్పుకున్నారు కొంచెం నిర్లక్ష్యం ఉన్నది, అది తప్పిదం మాది ఉన్నది, తప్పు మాది ఉన్నది అని చెప్పేసి. ఎందుకంటే ముందుగాలనే దక్షిణ జమ్మూ కాశ్మీర్లో దాడులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి అంశాలు తెర మీదకి వచ్చినాయట.
హెచ్చరికలు జారీ చేయబడ్డాయట. మరి హెచ్చరికలు జారీ చేయబడ్డప్పటికి కూడా ఎందుకు వీళ్ళు ఇట్లాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. సరే ఏదైనప్పటికీ భద్రతా వైఫల్యమా లేకపోతే ఏది కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి. దొంగకు 12 తొవ్వలు అన్నట్టు ఉగ్రదాడులు చేయాలనుకున్నోడు ఏ విధంగానైనా వచ్చి దాడి చేయొచ్చు. వాడు తినే అన్నంలో కూడా ఏమైనా కలిపి దాడి చేయొచ్చు, చెప్పలేం మనం. ఉగ్రవాదం అంటేనే అట్లుంటుంది. మొత్తం మీద ఈ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం, ఈ పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. మా తప్పిదం ఉన్నది అని చెప్పేసి ఒప్పుకున్నప్పటికీ కూడా దీన్ని రాజకీయం చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, చేస్తూ ఉన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించి రాజకీయాలకు అతీతంగా అన్ని ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా దేశ రక్షణ కోసం, దేశ శాంతి భద్రతల కోసం, దేశ ప్రజలను పౌరులను కాపాడేటందుకు, మిమ్మల్ని మీరు కాపాడుకునేటందుకు వీళ్ళందరూ ఒకదాడి మీదకి వచ్చి పాకిస్తాన్ ఉగ్రదాడులను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా ముంగడికి పోతే బాగుంటుంది, ఏ విధంగా చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది, ఎట్లా మనం ముందడికి అడిగేస్తే బాగుంటుంది అని చెప్పేసి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఆ ఆల్ పార్టీ మీటింగ్లో మొత్తం మీద అమిత్ షా ఒప్పుకున్నారు కొంచెం తప్పు జరిగింది అని చెప్పేసి. ఇక ఆ తప్పును ఎత్తి చూపుకుంటా ఉగ్రవాదులను లేకుండా చేస్తా, ఉగ్రవాదులను మట్టు పెడతా అని అన్నారు. మరి ఇలా ఉగ్రదాడులు ఎందుకు జరిగినాయి అంటే ఇప్పుడు ఇక్కడ దేశంలో ఉగ్రవాదులు లేకుండా చూస్తాము అని చెప్పారు. కానీ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వేరే దేశాలకు కూడా పిలుపునిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఒప్పుకోవాల్సిందే, శాంతియుతంగా ముంగడికి పోవట్ల మోడీ విధానాలను ఒప్పుకోవాల్సిందే, రెచ్చగొట్టుడు కాదు. కానీ కాకపోతే ఇక లోకల్ అది వేరు, దేశంలో జరుగుతున్న ముచ్చట్లు దాన్ని మొన్న మధ్యలో జరిగింది కదా, ఒక మారణ కాండ జరిగింది, రాష్ట్రం పేరు గుర్తొస్తలే, రైట్. అక్కడ మీరు వేరే దేశాల మధ్య శాంతి ఒప్పందాలు కుదురుస్తారు కానీ సొంత దేశంలో జరుగుతున్న వాటిని ఎందుకు మణిపూర్ ఘటనలు, మణిపూర్ అల్లర్లను తీసుకొని మళ్ళీ అట్లా కూడా విమర్శలు చేస్తారు. సరే ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మీద దీన్ని రాజకీయాలకు పుల్మకుండా, రాజకీయం చేయకుండా, ఇదొక సెంటిమెంట్తో కూడుకున్న విషయం కాబట్టి, ఇదొక సెన్సిటివ్ అంశం కాబట్టి, ఉగ్రదాడుల నేపథ్యంలో ఉగ్రవాదుల దాడుల్లో ఎందరో మంది బిడ్డల ప్రాణాలు పోయినాయి కాబట్టి ఇట్లాంటి దాడులు మళ్ళీ జరగకుండా మనం ఏం చేసుకోవాలి, ఇట్లాంటి నిర్ణయాలు తీసుకొని ముంగడికి పోతాయి అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లా అయింది కావచ్చు. ఆ ప్లేస్లో మీరుంటే ఇంకా ఎక్కువగా అది జరుగుతుండేనేమో, అంటే అని చెప్పేసి కొంతమంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పుడు కూడా దీన్ని రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఆ విధానాన్ని మార్చుకుంటే మంచుకుంటుంది. అందరూ ఏకతాటిగా అందరూ ఒకటే ఆలోచన మీద ముంగడికి పోతే శత్రు దేశ దాడిని ఈజీగా తిప్పికొట్టొచ్చు. కానీ మీరు రోజులు పెట్టుకొని పక్కింటోనికి సంధించినట్లు మీరే కుమ్ములాట పెట్టుకొని, ఒక దేశానికి సంబంధించిన వ్యక్తులు అందరూ కుమ్ములాట పెట్టుకొని, కొట్లాట పెట్టుకొని, ఇంకా మూడో వ్యక్తికి ఇంత మంచిగా సంధిస్తా వాళ్ళు వచ్చి సొరబడి కాల్చిపోయేటట్టు చేస్తామని అంటే కుదరది. రాజకీయాల అతీతంగా అన్ని పార్టీలు ఈ అంశం మీద ఏకతాటిగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు రాజకీయం చేసుడు మానేస్తే మంచిగుంటుంది. భద్రతా వైఫల్యం నిజమే. అఖిలపక్ష సమావేశంలో అమిత్ షా అంగీకారం. కాశ్మీర్లో ఉగ్రదాడి తదనంతర పరిణామాలను భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఉగ్రదాడికి పాకిస్తానే కారణమంటూ భారత ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాలపై పాక్ ప్రతీకార చర్యలకు దిగింది. మరోవైపు కశ్మీర్లో భద్రతా వైఫల్యం వల్లే ఉగ్రదాడి జరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అఖిలపక్ష సమావేశంలో అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పినాయి. ఉగ్రదాడి విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తామని వివిధ రాజకీయ పార్టీల నేతలు హామీ ఇచ్చారు. అయితే ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకుండా బీహార్లో ఎన్నికల ర్యాలీకి వెళ్లడంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. మొత్తం మీద మరి ఇక్కడ అఖిలపక్ష సమావేశాలలో పాల్గొనాలి కదా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అక్కడికి ఎందుకు వెళ్ళిండ్రు? బీహార్లో వస్తున్న ముందస్తు ఎన్నికలలో పాల్గొనడం కోసం ఎందుకు పోయినరు అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. పోవాల్సిన అవసరం ఏముండే? ఉగ్రదాడి జరిగింది, అక్కడ నవ్వుకుంటా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముండే? బీహార్ సీఎం నితీష్ కుమార్ అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవ్వుకుంటా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముండే అని చెప్పేసి ఇక్కడ తెర మీదకి వస్తూ ఉన్నాయి అంశాలు. ఇక మరి దీనిని చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు. రైట్, చూడాలి మరి రేపు ఏం సమాధానం చెప్తారో. ఇక మరి ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన రేవంత్ రెడ్డి సార్ గురించి చెప్పుకున్నట్లయితే, మన రేవంత్ రెడ్డి సారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఏదో పాపము ఆపద జరిగితే దాదాపు ఒక 8 మంది అందులో చిక్కొని పోయినరు. ఒక 2 మృతదేహాలు మాత్రమే బయటకు తీసిండ్రు. కానీ మన రేవంత్ రెడ్డి సార్ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంకు పోయినరు కరీంనగర్లో. ఆ ప్రచారంలో పాల్గొన్నారు. మళ్ళీ ఆ ప్రచారంలో పాల్గొని మా ఎమ్మెల్సీని మీరు గెలిపియకపోయినా మంచిగా. అంటే ఇట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నా, రాజకీయాలు చేసే మైండ్ ఇట్లుంటుంది అన్నట్టు.
అక్కడ ఉగ్ర దాడులు జరిగినాయని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే ఇక్కడ ముందస్తు ఎన్నికల కోసము మీరు హాజరు కావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయండి, మేము మీకు మద్దతుగా ఉంటాం విపక్షాలు. పాకిస్తాన్ అదుపులో భారత జవాన్ విడుదలకు చర్చలు జరుపుతున్న భారత ఆర్మీ. ఇక కలలో కూడా ఊహించని శిక్షలు వేస్తాం, ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక. అఖిల పక్షానికి వచ్చేందుకు గంట టైం లేదా, ప్రధాని తీరుపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శ. కాశ్మీర్లో జవాన్ వీరమరణం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఎల్ఓసి దగ్గర కాల్పులు మొదలుపెట్టింది పాకిస్తాన్ ఆర్మీ. మొత్తం మీద పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న కాల్పులను చాకచక్యంగా తిప్పుకొడతా ఉన్నది భారత నావి, భారత ఆర్మీ. మొత్తం మీద ఇట్లాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఏం జరగబోతుంది దేశంలో అనేది పరిస్థితులు అయితే అర్థమైతలేవు. ఏదేమైనప్పటికీ కూడా శాంతియుతంగా చర్చలతో ముంగడికి పోతేనే మంచిది. ఉగ్రవాద దాడి దేనికైనా తెగిస్తారు పాకిస్తాన్, మనం చూసినాం. దాదాపు గతంలో ఎన్నో యుద్ధాలు ఉన్నాయి, రైట్. మొత్తం మీద శాంతియుతంగా ముంగడికి పోతే మంచిగా ఉంటుంది. అఖిల పక్షాలు అన్ని మొత్తం మీద ఒక మాట మీద ఉండి ఒకదాటి మీద ఉండి ఈ ఉగ్ర దాడిని తిప్పుకొట్టాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటా ఉన్నారు. ఇక ఫైటర్ జెట్లతో ఐఏఎఫ్ అక్రమణ విన్యాసాలు, అరేబియా సముద్రంలో యుద్ధ నౌకల మోహరింపు, ఉద్రిక్తల వేళ భారత నేవీ అప్రమత్తం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ఇది ప్రధానంగా భారత్తో అన్ని బంద్, సిమ్లా సహా అన్ని ఒప్పందాలు నిలిపివేత, వాగా సరిహద్దు మూత, వీసాలు రద్దు, 30లోగా వెళ్ళిపోవాలని భారతీయులకు ఆదేశం, భారత విమానాలకు గగనతలం మూసివేత, హైకమిషన్లో రక్షణ సలహాదారుల బహిష్కరణ, ఇస్లామాబాద్లో దౌత్య సిబ్బంది తగ్గింపు, భారత్పై పాకిస్తాన్ ప్రతీకార చర్యలు అని చెప్పేసి. పాక్ ఎంబసీలోకి కేక్ బాక్స్, వేడుకల కోసమేనా, వీడియోపై నెట్టింట చర్చలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇక పాక్ ఎంబసీలోకి కేక్ బాక్స్ పోయిందట, వేడుకల కోసమేనా అని చెప్పేసి. ఇక వేడుకలే చేసుకుంటారు, ఇంకేమున్నది, వేడుకలు చేసుకుంటారులా. ఏమంటారు, సచ్చిన శవాల మీద పాలాలు ఏరుకునే బాపతి కదా, అందుకే చిల్లర పైసలు ఏరుకునే బాపతి కదా, పోతుంది కేక్ బాక్స్ పోతుంది, అన్నీ పోతాయి. మరి ఎందుకు వేడుకలు? ఇక్కడ జవాను పోయి అక్కడ చిక్కుకున్నాడని వేడుకలా, లేకపోతే కాల్పులు జరిపినాం, 26 మంది ప్రాణాలను తీసినాం, భారతదేశంలో ఒక వణుకు పుట్టించినాం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భయపడేటట్టు చేసినాం అని చెప్పేసి వేడుకలు జరుపుకునేందుకు. ఇది ఏంది ఏం కథ అర్థమైతలేదు, కానీ కేక్ అయితే వేయింది. కాకపోతే సిమ్లా ఒప్పందం ఏదైతే ఉన్నదో ఆ ఒప్పందం గురించి నేను ముందుగానే వివరించిన. బంగ్లాదేశ్ విడిపోయిన నాటి నుంచి 1971 నుంచి ఈ ఒప్పందం ముందడి కొనసాగుతూ ఉన్నది. ఈ రేఖ, దీంట్లో నియంత్రణ రేఖ అనే అంశం కూడా వస్తుంది. ఆ నియంత్రణ రేఖను కూడా ఎత్తేస్తున్నట్లు పాకిస్తాన్ నిర్ణయం తీసుకున్నది. పాకిస్తాన్ గగనతలం నుంచి వచ్చే మన భారతదేశానికి వచ్చే విమానాలను ఎవిటిని కూడా, గగనతలంలో నుంచి వచ్చే ఏ వేటిని కూడా మేము అంగీకరించము, ఒప్పుకోమని చెప్పేసి. ఆకాశం నుంచి పోయే వాటిని కూడా ఒప్పుకోరట వీళ్ళు. ఏమో అంటారు కదా, అంటాగరు పడుకుంటే ఎవరు అన్నట్లు ఆకాశం మీద నుంచి పోయే వాటిని కూడా ఒప్పుకోరట. ఇక ఇట్లాంటి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. మొత్తం మీద ఈ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఎట్లాంటి పరిస్థితులకు తావీయబోతా ఉన్నది, ఎట్లాంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి అనేది మనం రేపు చూసుకోవచ్చు. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభతో బెంబేలు, మళ్ళీ చేతులు కలిపిన కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కుట్ర అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. ప్రధానంగా మనకు దాదాపు సరిగ్గా ఇంకా 2 రోజుల టైం ఉన్నది బీఆర్ఎస్ రజతోత్సవ సభకు. ఏప్రిల్ 27 తారీఖు నాడు ఈ సభ పెట్టాలని పెద్ద ఎత్తున ఇప్పటికే కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున సభ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 1200 ఎకరాలు 10 లక్షల మందిని అంచనా వేసిండ్రు. 10 లక్షల మంది వస్తుందని చెప్పేసి అంచనా వేసిండ్రు. మొత్తం మీద ఈ సభనైతే గ్రాండ్ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది మాటలు వినబడతా ఉన్నాయి. కాకపోతే ఈ సభను ఎట్లా అడ్డుకోవాలి, ఈ సభకి ఎట్లా అడ్డుకట్ట వేయాలి అని చెప్పేసి ఇయ్యాల కొన్ని పత్రికలు ఒకటే రకమైన వార్తను రాసుకొని వచ్చినాయి, మనం చూసినాం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇన్ని రోజులు ఇన్ని వద్దులు సప్పటిదేక ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు మీద మళ్ళీ అన్ని పత్రికలు ఏవైతే అనుంగ పత్రికలు ఏవైతే ఉంటాయో, అనుబంధ సంస్థల పత్రికలు ఏవైతే ఉంటాయో ఆ పత్రికలన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఒకటే వార్త రాసుకొని వచ్చినాయి. ఇక మేడిగడ్డ గుంగిపోయింది, ఇక ఇంకా మిగతా 2 బ్యారేజీలు, అన్నారం సుందిల బ్యారేజీలు కూడా ముప్పులోనే ఉన్నాయి. ఆ 2 బ్యారేజీలకు కూడా గ్యారంటీ లేదు, ఇక నీటి నిల్వ చేయలేము, ఆగమైన పరిస్థితి, అగమ్య గోచరం. అయ్యా సార్వార్లు వచ్చి 15 నెలల పొద్దైతుంది, 16 నెలల పొద్దైతుంది. మేడిగడ్డ పునరుద్ధరణల కార్యక్రమమే ముంగడ పెట్టుకోకపోతుంది మీరు. ఆ కుంగిన పియర్ ఏదైతే ఉన్నదో ఆ పియర్ను సరిచేద్దాం. తెలంగాణ రాష్ట్రానికి కల్పతరువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిల్వ చేద్దాం, కరువు రాకుండా చేద్దాం. ప్రజలకు కరువు వస్తే మనకు కూడా కరువు వస్తుంది రేపు అని చెప్పేసి ఆలోచన చేయకపోతుంది. ఇయ్యాల ఎంతసేపు కక్షపూరిత రాజకీయాలు, బురద జల్లే రాజకీయాలు,
బురద పూసుకునే రాజకీయాలు, భూమరాంగు చేసుకునే రాజకీయాలు తప్ప ఇంకా ఏమీ కనబడతలేవు సారు వార్లు మీ దగ్గర. మరి ఇన్ని రోజులు ఎందుకు సపోర్ట్ చేయలేరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద? అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఒకటే కనబడుతుంది. ఏదైతే ప్రభుత్వానికి థ్రెట్, ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో అవిటితోని కాంగ్రెస్ పార్టీ ముంగడికి పోతా ఉన్నది. ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తలేదు, 100 రోజులలో అమలు చేస్తామని చెప్పింది, 1.5 పొద్దు దాటిపోవడానికి వచ్చింది, ఇంకా అమలు చేస్తలేదు అన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి వస్తుంది. ఏమైంది? ప్రజలలో తిరుగుతలేరు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మంత్రివర్గ విస్తరణ లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతర్గతంగా కుమ్ములాటలు పెట్టుకుంటా ఉన్నారు, వాళ్ళు బహిర్గతంగానే ముచ్చట్లు చెప్తా ఉన్నారు అని చెప్పేసిన ముచ్చట వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలు తెర మీదకి వస్తాయి. హైడ్రా ముచ్చట తెర మీదకి వచ్చినప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ కొన్ని కోట్లు తిన్నారు, కేటీఆర్ కొన్ని కోట్లు పక్కదో పట్టించారు, ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది, విధానపరమైన లోపాలు ఉన్నాయి అని చెప్పేసి ఇట్లా వార్తలు రాసుకొని వస్తారు హైడ్రాను కవర్ చేయడానికి, హైడ్రాను కప్పిపుచ్చడానికి. ఏదైనా మీరు చూడుండ్రి, కేసీఆర్ క్రేజ్ పెరుగుతుంది, కేసీఆర్కు మంచి పేరు వస్తుంది, కేసీఆర్ను ప్రజలు ఇక మళ్ళా గుండెలలో పెట్టుకొని చూసుకునే రోజులు రాబోతున్నాయి అన్నప్పుడు ఇప్పుడు ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఒక కన్నుల పండుగగా జరగనున్నది. ఏదైతే 2001లో స్థాపించబడ్డ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం మీద 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో వాళ్ళు రజతోత్సవ సభ పెట్టుకున్నారు. ఈ రజతోత్సవ సభ వల్ల కాంగ్రెస్ బీజేపీ పార్టీలల్లా బెంబేలెత్తుతా ఉన్నదట. ఎంతమంది వస్తారో అవ్వర కొడుక, ఇంతమంది వస్తే మన పరిస్థితి ఏంది, ఆగమవుతుంది అని చెప్పేసి ఆ వాల్ పోస్టర్లు జించేసుడు, దాని మీద పెయింట్ వేసిన దాని మీద సున్నాలు వేసుడు, అక్కడికి పోయి కాంగ్రెస్ నాయకులు రైతులను రెచ్చగొట్టుడు. కానీ రైతులు తిప్పుకొట్టే సమాధానాలు ఇస్తున్నారులే. ఏదో రైతులకు మీరు ఏమో చేస్తారు అనుకుంటే ఇలా ఏం చేయలేరు. ఆ చేసేటోళ్ళన్నా ఇక్కడ వచ్చి సభ పెట్టుకుంటే వాళ్ళు చేసినోళ్ళు, రైతులకు మంచి చేసినోళ్ళన్నా వచ్చి ఇక్కడ సభ పెట్టుకుంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? సభను ఎత్తగొట్టాలి, సభను ఆగం చేయాలని చూస్తూ ఉన్నారు, ఎన్నో విధాలుగా కుయుక్తులు బన్నుతూ ఉన్నారని చెప్పేసి రైతులు అక్కడ మొట్టికాయలు వేసినట్లు సమాధానాలు చెప్తా ఉన్నారు అక్కడికి పోయిన కాంగ్రెస్ నాయకులకు. సరిగ్గా 3 రోజుల ముందు డైవర్షన్ టాక్టిక్స్, కాళేశ్వరంపై ఎన్డీఏసీఏ నివేదిక విడుదల, ఢిల్లీ నుంచి హఠాత్తుగా ఊడిపడ్డ రిపోర్టు, ఏడాది తర్వాత గులాబీ ఉత్సవం వేళ ఇవ్వలేమన్న ఈ నివేదిక ఇచ్చేసిన ఎన్డీఏసీఏ అని చెప్పేసి ఇప్పుడు దీని మీద నివేదిక ఇయ్యలేము, ఇది కొంచెము కష్టంతో కూడుకున్న పని, అది ఎట్లా ఇవ్వాలనో అర్థమైతలేదు, వీళ్ళకి మద్దతుగా అన్నా వాళ్ళకి మద్దతుగా అన్నా ఎవరికి సపోర్ట్ చేయాలి? ఎన్డీఏసీఏ బృందం వచ్చింది, పరిశీలన చేసింది, దాదాపు పరిశీలన చేసుకొని పోయి కూడా ఏడాది పొద్దు అయింది. ఏడాది పొద్దు నుంచి కిమ్మనకుట్ట గమ్మునున్నోళ్ళు ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించే 3 రోజుల ముందుగాలని ఎన్డీఏసీఏ రిపోర్ట్ అని చెప్పేసి, ఎందుకు ఈ రిపోర్టు గంటలోపట్నే ఏడాది పొద్దు నుంచి ఇయ్యలేమన్నోళ్ళు గంటలోపట్నే ఎట్లా రిపోర్ట్ ఇచ్చిండ్రు అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. ఇగో దీన్ని బట్టి బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనాయి. ఇవ్వలేమన్న నివేదిక ఇచ్చేసిన ఎన్డీఏసీఏ, గంటలోనే లీక్ చేసిన రేవంత్ సర్కార్, పార్లమెంట్ ఎన్నికల ముందు ఇదే తీరు, బీఆర్ఎస్ టార్గెట్గానే నాడు 4 రోజుల్లో హడావిడిగా కాళేశ్వరంపై రిపోర్టు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. దెబ్బ కొట్టాలి, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీళ్లు పోతే కాళేశ్వరం ప్రాజెక్టుతోని నీళ్ళు వస్తున్నాయి, ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు ఏడుస్తుందని చెప్పేసి ప్రజలు తిప్పికొట్టే అవసరం పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇలా నీళ్లు నింపకపోగా రైతుల పంట పొలాలు ఎండబెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుతోని మనకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు శుద్ధ దండగా అని చెప్పేసి నిరూపించే ప్రయత్నం చేసిండ్రు. ప్రజాధనం అక్కడ కొన్ని వేల కోట్ల ప్రజాధనం వృధా చేసే కార్యక్రమాలతో ముంగడికి పోతా ఉన్నారు. ఇలా ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తిని కాపాడాల్సిన ప్రభుత్వాలు, ప్రజల ఆస్తిని కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వాలు అది కేసీఆర్ హయాంలో కట్టిందని చెప్పేసి ఈ కాంగ్రెస్ సర్కారు పూర్తిగా ఆ మేడిగడ్డ బరాజ్ అనేది పూర్తిగా కుంగిపోతే బాగుంటుంది, ఆ కుంగిన పిల్లర్ ఏదైతే ఉన్నదో పూర్తిగా దెబ్బతింటే బాగుంటుంది అని చెప్పేసి పైశాచిక ఆనందం కోసం, కళ్ళల్లో వాళ్ళకి ఆనందం జిగేల్ మని మెరవడం కోసం ఎదురు చూస్తున్నారు అనేది మాత్రం ఇక్కడ అర్థమవుతా ఉన్నది. 86,000 కోట్లతోని కట్టిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పేసి ఎన్నో విధాలుగా అజ్జేసిండ్రు. వీళ్ళకు సంపద సృష్టించే అది లేదు, సంపద సృష్టించే మేధాశక్తి ఇక్కడ లేదు అనేది క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. మత్స్య సంపద పెంచవచ్చు, నీళ్లు నిలువ ఉంటే ఆ మత్స్య సంపదతోని ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. నీళ్ళు ఇస్తే వరి పంట పండుతుంది, మొక్కజొన్న పంట పండుతుంది, ఇట్లా ఏమంటారు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అన్నట్లు ఆ కోర్టులు ఏర్పాటు చేసి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ప్రజల సంపదను పెంచవచ్చు. ఎట్ ఏ టైం ప్రజల సంపద పెరిగితే తలసరి ఆదాయం పెరుగుతుంది, జిఎస్డిపి పెరుగుతుంది, జిఎస్టి వృద్ధి రేట్ అవుతుంది.
జిఎస్టీ వృద్ధి రేటు పెరుగుతుంది, ఇట్లా ఎన్నో విధాలుగా అజ్జేయచ్చు. కానీ ఇలా పైసల దగ్గర ప్రజల దగ్గర రూపాయి పైసా పుట్టుబడి పుడతలేదు. ఎందుకు పుట్టుబడి పుడతలేదు? ఇగో ఇట్లాంటి కార్యక్రమాల వల్ల. ఇలా ఏడాదిగా అయ్యని రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఏడాదిగా అయ్యని రిపోర్టు తొందర ఇస్తుంది. సభ 3 రోజులు ఉందనగానే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తుంది. దాన్ని గంట లోపట్నే లీక్ చేస్తుంది రేవంత్ సర్కార్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఈ సభ ముంగట కూడా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారట. మరి వాళ్ళ కార్యక్రమాలు సక్సెస్ అవుతాయా అటర్ ఫ్లాప్ అవుతాయా మనం రేపు చూడొచ్చు. ఇట్లాంటి కార్యక్రమాలతో ముంగడికి పోతా ఉన్నారు. అది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్లో ఒక పిల్లర్ కుంగిపోగానే వాయు వేగంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పందించింది. కిషన్ రెడ్డి ఆగమేఘాల మీద లేఖ రాసిండు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మేడిగడ్డ పిల్లర్ ఉంగిందని కిషన్ రెడ్డి ఆగమేఘాల మీద లేఖ రాయంగానే ఎన్డీఎస్ఏ బృందం ఆగమేఘాల మీద గతంలో 2 ఏళ్లైనా 3 ఏళ్లైనా స్పందించని ఎన్డీఎస్ఏ బృందము 2 రోజుల వ్యవధిలోనే దిగింది. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దిగింది. అట్లా ఇట్లా అల్లం బెల్లం లట్టు పొట్టని మాట్లాడిరు. మరి హెచ్సిఏ భూముల వివాదంలో హెచ్సిఏ అంశంలో కిషన్ రెడ్డి ఎందుకో కేంద్రానికి లేఖ రాయకపోయే? ఎందుకు రాయలే? విచారణకు ఆదేశాలు జారీ చేయండి, ఇన్ని చెట్లు నరికిండ్రు, ఎన్ని ఎకరాలు ధ్వంసం చేసిండ్రు అని చెప్పేసి కిషన్ రెడ్డి హెచ్సిఏ వివాదంలో కేంద్రానికి లేఖ ఎందుకు రాయలేదని చెప్పేసి ఇలా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది. చెప్పాలి దానికి సమాధానం. సంఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్నది. ఇంజనీర్లు కనీసం పిల్లర్ వద్దకు వెళ్లి పరిశీలించకుండానే హస్తినాకు తిరిగి పయనమై ఆగమేఘాల మీద ప్రాథమిక నివేదిక ఇచ్చిండ్రు. ఆ ప్రాథమిక నివేదికను పట్టుకొని కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కేయాలని నిర్ణయం తీసుకున్నారు. సరే కుమ్మక్కయ్యరు ఎట్లనో అట్లా పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిందని చెప్పుకోవాలి. ఇక్కడ సాక్రిఫైస్ చేసుకున్నారు కదా. పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ కోసం బీజేపీ, బీజేపీ కోసం కాంగ్రెస్. మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అంశాలు మీకు ఒంటిన పడతాయి, పేన పడతాయి. రైట్గా కట్ చేస్తే మేడిగడ్డ బరాజ్లో పిల్లర్ కుంగుబాటు ఘటన జరిగి ఏడాదిన్నర దాటుతున్నది. కానీ నిన్నటి దాకా ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇవ్వలేదు. నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పదే లేఖలు రాస్తున్నది. కానీ హస్తినా నుంచి స్పందన కనిపించదు. అదేమంటే ప్రాథమిక నివేదికలో సూచించిన దానికి భిన్నంగా ఏదైతే ప్రాథమిక నివేదిక ఇచ్చిపోయినరు కదా, అది అట్లా ఇక పనికిరాదు, దాంట్లో నీళ్ళ నిల్వలు చేయరాదు, అట్లా ఇట్లా అని చెప్పేసి ప్రాథమిక నివేదికలు ఇచ్చిపోయినరు కదా. ఆ నివేదికలు ఇచ్చిన దానికి భిన్నంగా ఇక్కడ వాళ్ళు పరిశీలన చేసిన దానికి అంశాలు తెర మీదకి వచ్చినాయి. కాబట్టి ఇక మనకు ఇది అయితే కలవది అని చెప్పేసి ఇన్నొద్దులు ఇవ్వలేదు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసిందట, ఎంబటే ఆగమేఘాల మీద నివేదిక జారీ చేసిండ్రు. ఈ పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఆ వార్త కూడా చూపెడతా మీకు. ఏ పత్రికలలో ఎట్లా రాసుకొచ్చిండ్రు, ఎంత విషం కక్కుతా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒకప్పుడు ఎడారి ప్రాంతం లెక్క ఉన్నది సారువార్లు కాళేశ్వరం ప్రాజెక్టు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుతోని జలకళ ఉట్టిపడుతున్నది తెలంగాణ రాష్ట్రంలో. మీరు కావాల్సుకొని ప్రాజెక్టులు ఎండబెట్టిరు, రిజర్వాయర్లు ఎండబెట్టిరు, కుంటలు ఎండబెట్టిరు, చెరువులు ఎండబెట్టిండ్రు. ఎండాకాలంలో కూడా మండు టెండల్లో కూడా రోకలు వలుగుతాయని అంటారు. రోన్లో కూడా మత్తలు దుంకిన చెరువులు ఎన్నో ఉన్నాయి. ఇలా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 తాపాలు వానాకాలం వస్తే సమృద్ధిగా వానలు పడ్డాయి. ఆ వానలు పడ్డప్పటికి కూడా నీటిని నిల్వ చేసే తెలివి లేక, నీటిని నిల్వ చేసే సామర్థ్యం మీ దగ్గర లేక బరాజుల మీద పెట్టి ఇలా అల్ల నీళ్లు నిల్వ చేస్తే ఆగమవుతుంది, ఇండ్ల నీళ్లు నిల్వ చేస్తే ఆగమవుతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రధానికాన్ని తప్పుదోవ పట్టించి దాన్ని బీఆర్ఎస్ మీద రుద్దే ప్రయత్నం చేసిండ్రు తప్ప అందులో ఏమీ లేదు. 1 సైడ్ కాదు నేను మాట్లాడేది, ఇది వాస్తవం. మరి ఎందుకు ఏడాదిన్నర పొద్దు ఎన్డీఎస్ఏ బృందం రిపోర్ట్ ఇయ్యలే? ప్రాథమిక అంచనా ప్రకారం రిపోర్ట్ ఇచ్చిపోయినరు. అక్కడ పిల్లర్లు చూడలేదు. ఇక ఆడ ఉన్నది గింత క్రాక్ వల్ల దాన్ని జూమ్ చేసి మన రేవంత్ రెడ్డి సార్ కంటే పెద్దగా చూపెట్టి రాకును మనం చూడలే. ఏ బియ్యను ఇటు పోతే వెలుగు ఇంట్లో చూడలే. మనం స్వేచ్ఛ ఇంకా కొన్ని పత్రికలు ఉన్నాయి కదా, అందులో మనం చూసినాం, మనకు అర్థమవుతుంది చూస్తే. కానీ కాంగ్రెస్ ఏమో ఒక రకంగా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎట్లా ముంగడికి పోతే బాగుంటుంది, ఎట్లా సభను అడ్డుకుంటే బాగుంటుంది, వాళ్ళకి బస్సులు ఇవ్వద్దు, వాళ్ళకి కరెంట్ ఇవ్వద్దు అని చెప్పేసి. మీరు కరెంట్ ఇయ్యరని తెలిసి వాళ్ళు ముందుగానే 200 జనరేటర్లు బుక్ చేసుకున్నారట, 2000 మంది వాలంటీర్లను పెట్టినరట. కంపల్సరీ సభ సక్సెస్ అవుతుంది. ఎప్పుడు కేసీఆర్ బయటకు వస్తారు, ఎప్పుడు మాట్లాడతారు, ప్రజల తరపున ఎప్పుడు మాట్లాడతారు, ప్రజల పక్షాన తన గొంతుక ఎప్పుడు వినిపిస్తారు, అసెంబ్లీకి పంపించినాం కదా అని చెప్పేసి ప్రజలు మొత్తం మీద ఎదురు చూస్తూ ఉన్నారు. పెద్ద ఆయన స్పీచ్ కోసం, కేసీఆర్ సార్ స్పీచ్ కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా అట్లనే నిలబడి ఇట్లా నోర్లు ఎల్లబెట్టి వినరు. కానీ ఒక కేసీఆర్ మాట్లాడితే వింటారు. ఆయన మాట్లాడితే మౌనమే, మాట్లాడకపోయినా
సారీ మాట్లాడితే సెన్సేషనే, మాట్లాడకపోయినా సెన్సేషనే అనే అంశాలు ఒట్టిగానే రాలే తెర మీదకి. అది గంట కానీ 2 గంటలు కానీ, గంట 2 గంటలు ఏం మాట్లాడరు, 20-30 నిమిషాలు మాట్లాడతారు. కాకపోతే మరి ఈసారి ఎంత మాట్లాడతారు, ఎంతసేపు మాట్లాడతారు అనేది చూడాలి. ఈ మాట్లాడిన మాటలను బట్టి తెలంగాణ సమాజం ఏం అర్థం చేసుకుంటుంది అనేది మనకు రేపు అర్థమవుతుంది. ఇక రేపు కాక ఎల్లుండి రజతోత్సవ సభ ఉన్నది. ఆ రజతోత్సవ సభకు రాష్ట్రం నలువైపుల నుంచి ప్రజలు తరలి వెళ్ళాలని చెప్పేసి ఆలోచనలోనే ఉన్నారు. కేసీఆర్ సభకు ఎట్టి పరిస్థితులలో పోవాల్సిందేనని చెప్పేసి కళాఖండిగా చెప్పేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఆ సభ ఎట్లయితుంది, వీళ్ళు ఎన్ని రకాల అడ్డంకులు సృష్టిస్తారు, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తారు అనేది మనం రేపు చూడాలి. ఇప్పటికే ఎన్డీఏసీ బృందం నివేదిక ఇచ్చింది. దాని రాష్ట్ర సర్కారు గంట లోపట్నే నివేదిక విడుదల చేసింది. ఈ వార్త ఇడ కనబడతా ఉన్నది. ఇక ముగ్గురు రైతులు ఆత్మహత్య, దిగుబడులు రాక అప్పులు తీర్చలేక మనస్తాపంతో బలవన్మరణము, ఖమ్మం యాదాద్రి మెదక్లో విషాదం అని చెప్పేసి. దేవుడా గిట్లా ఆత్మహత్యలు చేసుకో ఏంది మహేషా, ఈయన ఎవరో మరి చూసినట్టే, చూద్దాం తర్వాత చూద్దాం. రైట్, దిగుబడులు రాక అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో బలవన్మరణం, ఖమ్మం యాదాద్రి మెదక్లో విషాదం అని చెప్పేసి. ఇక్కడ చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపం చెందిన 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం యాదాద్రి మెదక్ జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి అని చెప్పేసి వివరాలు 2వ పేజీలో ఉన్నాయి. దేవుడా ఇలా పేపర్ ఓపెన్ చేస్తే, ఇలా పేపర్ చూస్తే రైతుల ఆత్మహత్యలు లేకుండా చూడు తండ్రి అని చెప్పేసి ముందుగాల పేపరు ఓపెన్ చేసేటప్పుడు నా మనసులో ఇదే మెదులుతుంది. నిజం చెప్తున్నా. ఎందుకంటే ఇలా దేశానికి అన్నం పెట్టే రైతు, ఇలా 3 పూటలు మనం తింటున్నామంటే అది రైతు పెట్టిన భిక్ష. జై జవాన్ జై కిసాన్ అని ఉట్టిగానే అనలేరు కదా. మనం పెన్ డౌన్ చేస్తే ఏం కొంపలు అంటకపోయేటివి ఉండేవి, కానీ రైతు నాగలు డౌన్ చేస్తే ఆకలి సావులకు సావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా అన్నం పెట్టే రైతుకు మంచి రోజులు లేవు. ఇలా అన్నం పెట్టే రైతులకు రైతే రాజు అన్నారు, కానీ ఇలా రైతు రాజు అయ్యే పరిస్థితులు ఇక్కడ కనబడతలేవు. రైతు బంధు లేకపాయే, రైతు రుణమాఫీ లేకపాయే, వాళ్ళకి ఇష్టమైన ఎరువులు టైంకి ఇవ్వకపాయే, సబ్సిడీల కింద ఎరువులు అందియకపాయే, విత్తనాలు అందియకపాయే, అప్పుల కుప్ప చేసి అప్పులు చేసుకొని ఇలా పంట వేసుకుంటే ఆ పంట చేతికొచ్చే మోపుకు వడగండ్ల వాన దెబ్బతీసే, ఇంత పంట రాకుండా చేసే, ఇలా అప్పులు ఎట్లా కట్టాలని చెప్పేసి మనస్తాపంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వడ్లు ఎప్పుడు కొంటారు? ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యంపై మండిపాటు. పలు జిల్లాల్లో మండు టెండలలోనూ రైతుల ఆందోళన. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట వన్పల్లి అన్నదాతల ధర్నా. గంభీరావుపేట చందుర్తి మండలాల్లో రాస్తారోకాలు. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో సర్కారు నిర్లక్ష్యంపై. ఈ ధాన్యం కూడా కొనకూడలి సార్లు అట్లా రైతు బంధు ఇయ్యక ఏడిపించిండ్రు. కొంతమందికి రైతు రుణమాఫీ చేసి, కొంతమందికి రైతు రుణమాఫీ చేయక ఏడిపించిండ్రు. వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు. ఇందిరా ఆత్మీయ భరోసా కింద 1,00,000 మందికి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఇట్లనే ఏడిపిండి రైతులను. పంటకు నీళ్ళు ఇయ్యక ఏడిపించిండ్రు, పంట నష్టపరిహారం ఇయ్యక ఏడిపించిండ్రు. ఇప్పుడు కొద్దో గొప్ప ఆ చేతిని కడిన కాడికి దోషడున్న కాడ పిడికిలు ఖర్చు పడింది. ఆ పిడికిలన్న కొంటారేమో మద్దతు ధర పెట్టి అంటే ఇలా కొనని పరిస్థితి చూస్తూ ఉన్నాం. కొనుగోలు చేయని సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఆగ్రోస్లో గూడు పుటాని నడుస్తూ ఉన్నది. ఇంకా కాంటాలకు టెండర్లను విలువలే, బార్దాన్ సంచులకు టెండర్లను విలువలే. ప్రైవేటు యాజమాన్యాలకు, ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పాలని చూస్తూ ఉన్నారు. దాంట్లో కాంట్రాక్టులను పెట్టుకొని కమిషన్లు దొబ్బాలని చూస్తూ ఉన్నారు అనే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. కొన్ని జాగాలలో ఇదివరకు కల్లాలకెళ్ళి కోసి బీట్లలో పోసి ఐకేపీ సెంటర్లలో పోసి మీరు కొనమని చెప్తే డైరెక్ట్ ట్రాక్టర్లు పెట్టుకొని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటాం కదా, ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటాం కదా అని చెప్పినాక కూడా ఆ ట్రాక్టర్లను రానియరట. అడ్డికి పావుచేరు అమ్ముకుందాము, ఆయనతో పోతే గతి లేకుండా అవుతుంది, మన బతుకు ఆగమవుతుంది అని చెప్పేసి అనుకున్నాక కూడా వాళ్ళు ట్రాక్టర్లను రానియరట. ప్రైవేటు వ్యక్తులకు కొంతమంది అమ్ముకుంటా ఉన్నారు దొంగసాటుగా. రైతులు కొంతమందిని ఆపుతా ఉన్నారు. 40 రోజులైనా ధాన్యం కొనుగోలు చేస్తలేరని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఈ మండు టెండర్లో కూర్చొని. ఈ సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇక భూదాన భూముల్లో ఐఏఎస్ ఐపీఎస్ల ఉన్నతాధికారుల పాత్రపై హైకోర్టు విస్మయం. కుటుంబ సభ్యుల పేర్లతో కొనుగోలు చేశారని ఆరోపణ. వాటిని నిషేధిత జాబితాలో చేర్చాలని ఉత్తర్వులు. కేంద్ర రాష్ట్రాలతో పాటు సిబిఐ ఈడీలకు నోటీసులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ అధికారులు ఎట్లుంటారు? ఐఏఎస్ ఐపీఎస్లు ఉంటారా? కుటుంబ సభ్యులతోని భూములు కొనుగోలు చేస్తారా అని చెప్పేసి హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కేంద్ర రాష్ట్రాలతో పాటు సిబిఐ ఈడీలకు నోటీసులు ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది ఈ వార్త. ఇక 50,000 కొట్టు ఇందిరమ్మ ఇల్లు పట్టు అన్నట్లు ఇక్కడ చూడుర్రి, 50,000 ఇచ్చినాయి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఇక్కడ వార్త బయటకు వస్తుంది.
ఇబ్బంది పెట్టద్దు కదా. రైట్, మొత్తం మీద 50,000 ఇస్తేనే ఇందిరమ్మ ఇండ్లు. కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వలేదని పేర్లు తీసేసిర్రు. పేదలను కాదని పెద్దోళ్ళకి ఇండ్లెట్లు ఇస్తున్నారు. లబ్ధిదారుల జాబితాలో అత్యధికులు అనర్హులే. భద్రాద్రి జిల్లా గుర్రంగూడెంలో బగ్గుమన్న నిరుపేదలు రోడ్డుపై రాస్తారోకో, పోలీసుల జోక్యంతో విరమణ. విచారణకు వచ్చిన ప్రత్యేక అధికారి, గ్రామస్తుల ఫిర్యాదు, వారితో వాగ్వాదానికి దిగిన అధికార పార్టీ నాయకులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మనం. రైడ్, మొత్తం మీద ఈ సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. పోయిన ప్రభుత్వంలో ఒకరిని ఎంపిక చేశారు. నిన్న మహబూబాబాద్ జిల్లాలో కూడా వాళ్ళు రోడ్డు పైన బైఠాయించారు, మాకు న్యాయం జరగాలని చెప్పేసి. పోయిన ప్రభుత్వంలో వచ్చిన పేర్లను తీసేసి ఇప్పుడు వేరే లబ్ధిదారుల పేర్లను ఎట్లా ఎంపిక చేస్తారు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసిండ్రు. మాకు కేటాయించిన ఇండ్లు మాకే రావాలి, లబ్ధిదారులుగా మా పేర్లను ఎంపిక చేసిండ్రు, మాకే ఇవ్వాలి అని చెప్పేసి ఇండ్లు అని చెప్పేసి. ఇక కొన్ని జాగాలలోనేమో 50,000 ఇస్తేనే ఇందిరమ్మ ఇండ్లు. కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు, డబ్బులు ఇవ్వలేదని పేర్లు తీసేసిండ్రు, పేదలను కాదని పెద్దోళ్ళకి ఇండ్లెట్లు ఇస్తున్నారు అని చెప్పేసి. ఇంకేంది, ఇందిరమ్మ ఇండ్లు కావాలంటే సర్కారు కాదు పైసలు ఇచ్చేది, మీరే అధికారులకు ఆఫీసర్లకు పైసలు కట్టుండ్రి. అధికారులకు ఆఫీసర్లకు పైసలు కడితే ఇప్పుడు ఏం చెప్తారు? బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ హయాంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలంటే కమిషన్లు కట్టాలి, డబల్ బెడ్రూమ్ ఇండ్లు కావాలంటే కమిషన్లు ఇస్తేనే డబల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయి, కమిషన్లు ఇస్తేనే దళిత బంధు పైసలు వస్తాయి అని చెప్పేసి మొత్తుకున్న మేధావి నోర్లన్నీ ఇప్పుడు ఏడవైనాయి. 50,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారట. ఎక్స్క్యూజ్ మీ. రైట్, ఇందిరమ్మ ఇల్లు కావాలంటే 50,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నారట. 50,000 ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు. మళ్ళీ 50,000 కట్టినాక ఆ ఇచ్చేదేందో ఇయ్యేందేందో కూడా తెలియదు ఈడ కథ. చూడు ఇట్లున్నది. మొన్న బద్దనపల్లిలో మేము చెప్పిన వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, లేకపోతే కాంగ్రెస్ నాయకులకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, మేము చెప్పినట్టు ఇంటవా లేకపోతే సస్తవా అని చెప్పేస్తే కాంగ్రెస్ నాయకుల వేధింపులు దాలలేక ఆమె ఒక లేఖ రాసి ఆమె రిజైన్ లెటరు సంబంధించిన అధికారికి పంపించుకొని పంచాయతీ కార్యదర్శి ప్రియాంక అదృశ్యమైంది, కనబడకుండా పోయింది. ఎట్టకేలకు కడపలో గుర్తించిన ఆమెను కుటుంబ సభ్యుల కంప్లైంట్ స్వీకరించి కడపలో గుర్తించిన ఆమెను. పలుమార్లు మొత్తుకున్నాడట వాళ్ళ నాయన, మా బిడ్డను ఇబ్బంది పెట్టకుర్రి, మా బిడ్డను అరిగోస పుచ్చుకోకుర్రి అని చెప్పేసి. అయినప్పటికీ కూడా వినకుండా వాళ్ళు ఏం చేసిర్రంటే ఈ కార్యక్రమానికి తెరలేపిండ్రు, ఇబ్బంది పెట్టే పరిస్థితులకు తెరలేపిండ్రు, ఇబ్బంది పెట్టిండ్రు. పాపం ఆమె భయపడి అక్కడికి పారిపోవాల్సిన పరిస్థితి. ఇక ఇక్కడనేమో పైసలు కడితేనే ఇల్లు కట్ట సాతగాలే, ఉన్నాయి పంచ సాధన అయితే లేదు. ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 5 లక్షల రూపాయలు కాదు కదా, 5 పైసలు కూడా ఇది వరకు చేతిలో పెట్టలేదట. 71,000 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే 40,000 మందిని అంటే 40,000 మందిని ఎంపిక చేసి 40,000 మందికి పత్రాలు ఇచ్చి 40,000 మందికి పత్రాలు ఇచ్చి అందులో 31,000 మంది ముగ్గులు పోస్తే 1,250 మంది బేస్మెంట్లు లేపుకున్నారు. ఇక్కడ డాగ్ ఉంటుంది, అది అరుస్తూ ఉన్నది, సౌండ్ డిస్టర్బ్ అవుతుంది. మొత్తం మీద అది అరుస్తుంది, బాగా అరుస్తుంది. ఇక మరి దానికి టైం అయింది అందుకే అరుస్తుంది, తినడానికి టైం అయింది అందుకే అరుస్తుంది. కానీ మొత్తం మీద రోడ్డుపై రాస్తారోకో, పోలీసుల జోక్యంతో విరమణ, విచారణకు వచ్చిన ప్రత్యేక అధికారికి గ్రామస్తుల ఫిర్యాదు, వారితో వాగ్వాదానికి దిగిన అధికార పార్టీ నాయకులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. అధికార పార్టీ నాయకులు వాళ్ళు ఎవరైతే విచారణకు వచ్చిండ్రో ప్రత్యేక అధికారి, ఆ ప్రత్యేక అధికారితోని గ్రామస్తులు ఫిర్యాదు చేసిరో గిదిగిది కథ అవుతుంది, బాన్సను గిదిగిది లెక్క అవుతుంది, మా పేర్లు లేవు, పేర్లు కావాలంటే 50,000 కట్టమంటారు, ఇందిరమ్మ ఇల్లు రావాలంటే 50,000 కట్టమంటున్నారని విచారణ అధికారికి ఫిర్యాదు ఇస్తే కాంగ్రెస్ నాయకులు ఆ అధికారితోని బయటకు దిగినరట, కొట్లాడకు దిగినరట. ఈ కథ కాంగ్రెస్ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బద్దనపల్లి ప్రియాంక పంచాయతీ కార్యదర్శి ప్రియాంకను వేధించిన వేధింపులే ఇందుకు నిదర్శనము. కాంగ్రెస్ నాయకులకైతే ఇస్తారట, లేకపోతే ఇయ్యరట. మరి ఇంకేంటి, మరి అప్పుడు కూడా కాంగ్రెస్ నాయకులే ఓట్లయితే సరిపోతుంది, సామాన్య జనాలు ఇవ్వలేదు మాకు ఓట్లు అని చెప్పేసి చెప్పని ఉంటుంది. ఇలా కాంగ్రెస్ నాయకులకే ఇస్తాము, లేకపోతే వేరేటోళ్ళకి కావాలంటే 50,000 రూపాయలు కట్టుండ్రి,
ఇట్లున్నది కథ. కాంగ్రెస్ వల్ల వేధింపులు భరించలేక వెళ్లిపోయా అనర్హులకు ఇండ్లు ఇవ్వాలని దౌర్జన్యం, బానిసలా చెప్పినట్టు చేయాలని ఒత్తిడి, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా లాభం లేదు. ఇక జీపీ కార్యదర్శి ప్రియాంక ఆవేదన. కడపలో గుర్తించారు కదా, ఆమెను మందలిస్తే ఈ ముచ్చట్లు చెప్పింది. ఇక ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితాపై నిలదీత. మంచిర్యాల జిల్లా సుద్దాల గ్రామంలో కార్యదర్శిని ప్రశ్నించిన స్థానికులు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితాపై నిలదీత. మంచిర్యాల జిల్లా సుద్దాల గ్రామంలో కార్యదర్శిని ప్రశ్నించిన స్థానికులు. ఇది ఇందిరమ్మ ఇండ్ల కథ భాగోతము. రైట్గా వీళ్ళంటే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారట, నిరుపేదలకు అందరికి ఇండ్లు ఇస్తాము, పేదల ప్రభుత్వము, పేదల కోసం పనిచేసే ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ఇదా పైసలు తీసుకొని ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అన్నట్టు కనబడతా ఉన్నది. కాంగ్రెస్ నాయకులకే అన్ని చేయాలి, కాంగ్రెస్ నాయకులకే అన్ని ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. నాడు గ్రామ స్వరాజ్యం, నేడు దారిద్ర్యం. నిరిటి వరకు పంచాయతీలకు అవార్డుల పంట. దేశవ్యాప్తంగా 44 గ్రామాలకు అవార్డులు వస్తే ఇందులో 13 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికే. అత్యధిక అవార్డులతో దేశంలోనే నెంబర్ 1 స్థానం. నేడు గ్రామాల్లో కనీస వసతులు కల్పించలేని దుస్థితి. పల్లె పల్లె ప్రకృతి వనాలు అని చెప్పేసి కార్యక్రమం పెట్టుకొని పల్లె ప్రకృతి పచ్చదనము అని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో పెట్టిండ్రు. ఎన్నో అవార్డులు వచ్చినాయి రాష్ట్రానికి. అందులో 13 అవార్డులు. మొత్తం మీద దేశవ్యాప్తంగా 44 గ్రామాలకు అవార్డులు వస్తాయి. అలా 13 గ్రామాలకు 13 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికే వచ్చినాయి. ఇలా తాగునీటికి ఏడవాల్సిన పరిస్థితి, మంచి సౌలతులకు వసతులకు ఏడవాల్సిన పరిస్థితి, ఇట్లాంటి దుస్థితి మనకు కనబడతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. నీళ్లు లేక కిలోమీటర్లు వాళ్ళు యాత్రలు చేసుకుంటూ ఒక పాదయాత్రకు పోయినట్టు పోవుకుంటా వాళ్ళు బిందెలు నెత్తి మీద కొట్టుకొని వస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. తాగు నీళ్ళకి ఏడవాల్సిన పరిస్థితి. మొన్న అక్కడ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు కూడా మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్ళ కోసం రైతులు రోడ్డు ఎక్కితే ఆ కాంగ్రెస్ వ్యక్తి కూడా ఆ ఊరు జనాలకు మద్దతు ఇచ్చిండు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పాలన ఎట్లున్నదనేది. నాడు మురిసిన పల్లెలు, నేడు కన్నీరు. కేసీఆర్ పాలన స్వర్ణయుగం. ప్రతి ఊరిలో మెరుగైన జీవనం. కాంగ్రెస్ పాలనలో గ్రామ స్వరాజ్యం గాడి తప్పింది. మాజీ మంత్రి కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తే ఉన్నాం. మొత్తం మీద అవునల్లా నిజంగా తప్పింది. గ్రామ పంచాయతీలు గడిగేటందుకు బ్లీచింగ్ పౌడర్కు, గ్రామ పంచాయతీలు ట్యాంకులు గడిగేటందుకు, మంచినీళ్ళ ట్యాంకులు గడిగేటందుకు బ్లీచింగ్ పౌడర్ కూడా పైసలు లేవాట. పెండింగ్ బిల్లులు సర్పంచ్లకు అట్లనే ఉంచిండ్రు. ఇప్పటికి సర్పంచ్ల పదవి కాలం అయిపోయింది. పోయిన ఫిబ్రవరికి అయిపోయింది. పోయిన ఫిబ్రవరి 4 కాక మొన్న ఫిబ్రవరి 4కు సంవత్సరం అవుతుంది. ఇది వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టలే. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ముంగడికి పోలే. అడుగు పెడితే ఇజ్జత్ పోతుంది, నవ్వేటోళ్ళ ముంగడ జారిపడ్డట్టు అవుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వెనకకు పోతుంది అని చెప్పేసి ఇక్కడ ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని కార్యక్రమం పెట్టుకొని, సాఫ్ సఫాయి కార్యక్రమాలు పెట్టుకొని, ఊళ్ళల్లో పార్కులు కట్టించి పల్లె ప్రకృతి పచ్చదనం అని చెప్పేసి పేరుతోని ఎన్నో కార్యక్రమాలు చేపట్టిండ్రు. ఎన్నో అవార్డులు వచ్చినాయి. గ్రామాల అభివృద్ధికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించిండ్రు. గ్రామాల అభివృద్ధికి ఎన్నో విధాలుగా చర్యలు తీసుకున్నారు. ఇలా గ్రామాలలో పాలన పట్టుదప్పింది. అధికారస్తున్న అధికారి ఇలా కనీసము మురుగునీటి వ్యవస్థ చక్కగా లేదు, మురుగునీళ్ళు ఆగిపోతా ఉన్నాయి అని చెప్పేసి ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక ఊళ్ళ ప్రజలు సాఫ్ సఫాయి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు. అన్ని విధాల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నాడు 13 అవార్డులు, దేశవ్యాప్తంగా 44 అవార్డులు ఇస్తే నాడు 13 అవార్డులు నా తెలంగాణ రాష్ట్రానికి. ఇలా వెలవెలబోతా ఉన్నది నా తెలంగాణ రాష్ట్రము. ఈ పరిస్థితి రైట్. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాముళ్ళు. రైట్, నేను చెప్పిన కదా ఈ సిమ్లా ఒప్పందం నిలిపివేత అని చెప్పేసి. ఇక్కడ మనం బ్యారేజీలు ప్రమాదంలోనే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ యథాతథంగా పనికిరావు. నష్టం విస్తృతం. సమగ్ర పునరుద్ధరణ, రీడిజైన్ చేయాల్సిందే. జియో ఫిజికల్ పరీక్షలు లేకుండానే నిర్మించారు. మేడిగడ్డలో 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించాలి. కుంగడానికి ప్రధాన కారణం నిర్మాణ నాణ్యత లోపాలే. సింకేట్ పైల్స్ అమరిక సరిగా లేక ఇసుక జారింది. భూ పరీక్షలు లేకుండానే అన్నారం, సుందిళ్ళ స్థలాల మార్పు. జాతీయ డ్యామ్ రక్షణ అథారిటీ నివేదికల్లో వెల్లడి అని చెప్పేసి. ఏం లేదు బీఆర్ఎస్ వైపు జనాలు మల్లుతున్నారు అన్నప్పుడు ఈ వార్తలు. ఇప్పుడు కాదు, ఇది మళ్ళా ఈ సభ అయిపోయినాక మళ్ళీ గుట్టుసప్పుడు కాకుండా ఉంటుంది. మళ్ళీ ఏదైనా కార్యక్రమం, స్థానిక సంస్థల ఎన్నికల లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికల వచ్చినప్పుడు మళ్ళీ ఈ అన్ని పేపర్లలో ఇవే అచ్చు ముద్రించబడతాయి. చూడురు మీరు. మొత్తం మీద ఇక తెలంగాణ నమూనాను ప్రపంచానికి దాటాలి. అందుకే భారత్ సదస్సు. ఏ భారత్ సదస్సు? ఏ సంస్థ వస్తుంది? ఏ స్వచ్ఛంద సంస్థ ముందడికి వస్తుంది?
దాని నుంచి 1000 మంది వస్తుండ్రట నొల్ల 100 దేశాల నుంచి 1000 మంది వస్తారట ఆ 1000 మందికి కాస్ట్లీ హోటళ్ళు 100 హోటళ్ళు ఇప్పుడే బుక్ చేసిరట కాస్ట్లీ ఫుడ్ మొత్తం మీద ఆ ఇది ఏదైతే స్వచ్ఛంద సంస్థ ఉన్నది ఈ భారత్ సమ్మిట్ అని చెప్పేసి ప్రపంచానికి సాటుతారట తెలంగాణ నమూనాను ఎట్లా పాలన ఎలగబెడతా ఉన్నాం పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉన్నాం 2000 కోట్ల పైచిలకు పెట్టుబడులు తెచ్చినాం 80,000 మందికి ఉద్యోగాలు కల్పించినాం ఆల్రెడీ బిల్డింగులు కట్టినాం పునాదులు పోసినాము ఆ ముగ్గు పోసినాము అన్ని లేపినాము అన్ని కంప్యూటర్లు అవి పెట్టినాము ఆల్రెడీ సెట్ అయిపోయినా 80,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి పెట్టుబడులను ఆకర్షించడం చెప్పేసి తెలంగాణ ఇలా ఇత్తమన్న 6 గ్యారంటీలు అన్ని ఇత్తలేము అన్ని ఎగగొట్టులా మేము సక్సెస్ఫుల్ అయినాము సక్సెస్ సాధించినాము అని చెప్పేసి ప్రపంచానికి తెలంగాణ నమూనాను సాటి చెప్తారు ఏమి లేదు వల్ల తెలంగాణ 100 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రజల 100 కోట్ల రూపాయలను అప్పనంగా ఆవిరి చేస్తూ ఉన్నారు మన రేవంత్ రెడ్డి సార్ మళ్ళీ ఎడ్డిగోర్రలను చేస్తూ ఉన్నారు ఏం అర్థం కానట్టు ఈ స్వచ్ఛంద సంస్థ పేరు దాచిపెడతా ఉన్నారు ఆ స్వచ్ఛంద సంస్థ భారత్ జోడో యాత్రను పబ్లిసిటీ చేస్తుంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ సంస్థ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మొత్తం కాంగ్రెస్ ప్రయోజనాలే కనబడతాయి అందులో ఇలా సల్లకచ్చి ముంత దాచినట్లు మొత్తం మీద అసలు ముచ్చట దాచి రేవంత్ రెడ్డి సార్ ఏమో చేస్తూ ఉన్నారు సీతారామకు సాంకేతిక అనుమతి పర్యావరణ జల విద్యుత్ డిజైన్లకు లోబడి క్లియరెన్స్ టీఐసీ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వెల్లడి ప్రాజెక్టులో ముందడుగు 1,00,000 ఎకరాలు సాగులోకి బట్టి పనులు పరుగులు పెట్టిస్తాము మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పేసి ఇక్కడ వార్త ఉన్న దాంట్లో నీళ్లు నింపరాలేదు కానీ ఇక పనులు పరుగు పెట్టిస్తారంటే సరే పెట్టిరి సార్లు తెలంగాణ ప్రయోజనాల నిమిత్తము మీరు ఏ పని చేసినా మాకు మంచిగానే అనిపిస్తుంది కానీ ప్రయోజనాలను పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టేయాలి తెలంగాణ రాష్ట్రాన్ని కిందికి దిగజార్చాలి అంటే మాత్రము కొంచెం బాధ అనిపిస్తుంది కొంత ఆవేదన వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక వెలుగులో ఏమేమి వచ్చినాయి ఏం కథ అనేది ఒకసారి చూద్దాం ఇంట్లో కూడా గదే వస్తుంది అంతకు మించి ఏమీ రాదు సుందిల్ల అన్నారం బ్యారేజ్కు సంబంధించి వార్త ఇస్తారు ఇంట్లో కూడా రైట్ పాకిస్తాన్ బరిదెగింపు యుద్ధానికి కాలు దువ్వేలా నిర్ణయాలు కయ్యానికి కాలు జాపుతా ఉన్నాయి పాకిస్తాన్ మొత్తం మీద పాకిస్తాన్ వాళ్ళు కయ్యానికి కాలు జాపుతా ఉన్నారు అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు వాళ్ళ యుద్ధానికి కాలు దువ్వేలా నిర్ణయాలు సిమ్లా శాంతి ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటన సరిహద్దుల్లో యుద్ధ విమానాల మోపరింపు అక్కడ ఆర్మీకి సెలవులు క్యాన్సల్ సింధు జలాల అగ్రిమెంట్ రద్దును యాక్ట్ ఆఫ్ వార్ అంటూ కామెంట్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టాం టెర్రరిస్టులను వాళ్ళ వెనుక ఉన్నోళ్ళను విడిచిపెట్టాం వాళ్ళు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తాం సరే మాట్లాడిన మంచిగానే ఉన్నది కానీ ఈ ముచ్చట అఖిల పక్ష సమావేశంలో మాట్లాడితే మంచిగుండు బీహార్ పోయి ఎందుకు మాట్లాడినరు బీహార్లో మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది ఎన్నికల ప్రచారం పోయిన కాడ మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది అని చెప్పేసి ముందస్తు ఎన్నికల కోసం పోయినరు కాబట్టి ఇక వాళ్ళ రోదన అరణ్యాన్ని అంటింది తీరని శోకం జైపూర్లో నీరజ్ ఉద్వాని భౌతిక కాయం వద్ద విలపిస్తున్న ఆయన భార్య ఆయుషి అని చెప్పేసి టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏపీకి చెందిన మధుసూదన్ రావు భౌతిక కాయం వద్ద రోధిస్తున్న ఆయన భార్య కొడుకు ఫ్యామిలీ మెంబర్స్ మిస్ యూ నానా లవ్ యూ నానా అని చెప్పేసి ఆయన చెప్తే అందరి గుండె తరక్కపోయింది ఇక నిషేధిత జాబితాలోకి భూములు చేర్చాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఎలాంటి లావాదేవీలకు అనుమతించొద్దని కామెంటు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారట గట్లెట్టుంటారని చెప్పేసి మొట్టికాయలు వేసారు ఇక మేడిగడ్డ 7వ బ్లాక్ కూల్చాల్సిందే చూసిండ్రా ఈ తెలంగాణ పత్రికల అనుల్లా తెలంగాణ కోసం పాటుపడే పత్రికల అనుల్లా తెలంగాణ అభ్యున్నతికి తెలంగాణ అభివృద్ధికి పాటుపడే పత్రికల అనుల్లా తెలంగాణ ప్రజల సంక్షేమం కోరుకునే పత్రికల అనుల్లా ఇవి కావు తెలంగాణ మీద విషం జంపుతున్న పత్రికలు తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్న పత్రికలు ఇలా 15 నెలలు పొద్దైనా మేడిగడ్డ పునరుద్ధరణ కార్యక్రమం పనులు ముట్టుకోలేదు కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి వార్త రాసుకరాలేరు ప్రజల సొమ్మును కాపాడుట్ల కాంగ్రెస్ సర్కారు విఫలమైందని వార్త రాసుకరాలేరు కానీ ఇలా మేడిగడ్డ 7వ బ్లాక్ కూల్ చేయాల్సిందని చెప్పేసి ఎన్డీఎస్ఏ బృందము రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి విషం జమ్మే రాతలు రాస్తూ ఉన్నారు దీంతో నిపుణులతో చర్చలు పెడదాం అసలు ఏంది ఏం కథ దీనికి సంబంధించిన అంశాలు ఏంది అనేది మనం క్లియర్ కట్గా ఎంఆర్ మీడియా తెలంగాణలో తొందరలో చూడబోతున్నాం రైట్ ఇక సీతారామకు లైన్ క్లియర్ హైదరాబాద్లో భారత్ సమిట్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఈ సమిట్కి ఇక బీర్లకు మస్తు డిమాండ్
అప్పుడేమో తాగుబోతుల రాష్ట్రంగా చేసిండ్రు కేసీఆర్, ఇప్పుడేమో బీర్లకు మస్తు డిమాండ్, ఎండలు మస్తు పడుతున్నాయి, అందుకే మస్తు బీర్లు తాగుతుండ్రు ప్రజలు, చల్లచల్లగా కమ్మకమ్మగా మన అన్నలందరూ మంచిగా బీర్లు తాగుతారు. ఇప్పుడు రాసే వార్తలు గిట్లుంటాయి. కేసీఆర్ హయాంలోనేమో బీర్లకు పెరిగిపోయింది డిమాండ్, కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా మార్చేసిండు, కేసీఆర్ గ్లాసులలో పోసిస్తాడు అని చెప్పేసి వార్తలు రాసుకొచ్చిన వాళ్ళు ఇలా బీర్లకు మస్తు డిమాండ్ ఉన్నది, మస్తు ఆమ్దాని పెరుగుతూ ఉన్నది, ప్రభుత్వ ఖజానా పెరుగుతూ ఉన్నది, ప్రభుత్వం నడవాలంటే మద్యమే అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పుకొస్తా ఉన్నారు, మద్యం ధరలు పెంచుతూ ఉన్నారు. ఇగో రోజుకు 3 లక్షల కేసుల దాకా కేసులు అంటే అవి కాటన్లు అంటారేమో, అమ్మకాలు, మండుతున్న ఎండలు, పెళ్లిళ్ళ సీజనే కారణం, ఈ 2 నెలల్లో 1.5 కోటి కేసుల బీర్ల అమ్మకమే టార్గెట్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. మరి అవి అమ్ముడు పోతే ఈడ బండి ముందరికి నడుతుందా, లేకపోతే నడవని కథనాయ్ అంతే. అవి అమ్ముడు పోతేనే ఈడ బండి ముందరికి నడుస్తుంది, లేకపోతే అస్సలకే నడవది. ఈ కథ మనకు కనబడతా ఉన్నది ఇక్కడ, ఈ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ హయాంలో అయితేనేమో అది ఏమంటారు, ఆదాయం పెరిగితే, మద్యం మీద వచ్చిన ఆదాయం పెరుగుతేనేమో కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా చేసిండ్రు. ఇప్పుడు మద్యం మీద వచ్చిన ఆదాయం పెరుగుతేనేమో ఇప్పుడు మద్యం మీద వచ్చిన ఆదాయము బీర్లకు డిమాండ్ పెరిగినా, మద్యం ఎక్కువ అమ్ముడు పోయినా, ఇప్పుడేమో మస్తు డిమాండ్, మస్తు ఎండలు కొడుతున్నాయి, పెళ్లిళ్ళ సీజను, అందుకే బీర్ల డిమాండ్ పెరిగిపోయింది, బీర్లు బాగా అమ్ముడు పోతున్నాయని ఇట్లా వార్త రాసుకొస్తారు. ఇది ఎవరి ప్రయోజనాల కోసమో ఏం కథనో ఈ కథ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 4 జిల్లాల్లో 45 డిగ్రీలు రాష్ట్రంలో టెంపరేచర్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ సీజన్లో తొలిసారిగా గురువారం 45 డిగ్రీల మార్కును దాటేశాయి. 4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా సిహెచ్ కొండూరులో 45.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనాయి. చూడు ఎండలు ఎట్లా మండుతున్నాయో, అంతా మనం చేసుకున్నదే. ఇంకా రాను ఏందో ఏం పరిస్థితి తెలియదు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, భూమి నుంచి వేడి పెరిగిపోతుంది. అట్లనే ఇక్కడ నిజంగా ఉండడానికి ఇబ్బంది, ఒక 10 నిమిషాలు ఫ్యాన్ లేకుండా ఉండలేకపోతా ఉన్నాం. అబ్బా చల్లగా ఫ్రిడ్జ్లో కూర్చుంటే బాగుండన్నట్టు ఉన్నది, అంత ఎండలు మండిపోతా ఉన్నాయి. జర పనులు ఉంటేనే ఎల్లుండ్రి బయటకు, లేకపోతే ఉత్తపచ్చగా వెళ్ళదు. 3 రోజుల పొద్దుల 20 మంది మృతిమాత పడ్డరు వడదెబ్బతోని రాష్ట్ర వ్యాప్తంగా. జాగ్రత్తలు పాటించుండ్రి, ఎక్కువగా పానీయాలు తీసుకోరండి, నీళ్ళు ఎక్కువ తాగుండ్రి. మొత్తం మీద ఈ పరిస్థితి. ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలలో హైలైట్ అయిన వార్తలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండుండ్రి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తోళ్ళందరూ ఒక లైక్ కొట్టుండ్రి, షేర్ కొట్టుండ్రి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ అందిండ్రి. శనార్థ్.